శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారము. ఆర్థిక సమస్యలు, నరఘోష, శత్రుభయం నుంచి విముక్తి కల్పించే సంకష్టహర చతుర్థి వ్రతం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఓం గం గణపతియే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా మీకు అర్థం అవుతుంది. ఈరోజు వ్రతము చేయలేనివారు సంకటహర చతుర్థి వ్రతకథ విన్నా చాలు. మానవుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి. అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు. ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరించెదరు. సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతంగా ఆచరిస్తూ ఉంటారు. ఈ రోజు చేసే వ్రతం సకల సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుందని పండితులు చెబుతారు. చేపట్టిన పనుల్లో విఘ్నాలు తొలగిపోయేందుకు గణపతిని పూజిస్తారు. వినాయకుడికి 32 స్వరూపాలు ఉన్నాయి. అందులో ఆఖరి స్వరూపం సంకష్టహర చతుర్థి రోజు పూజించే రూపం. ఈ రూపంలో లంబోదరుడు కుడిచేయి వరదహస్తం, ఎడమచేతిలో పాయసపాత్ర ఉంటుంది. సంకష్టహర చతుర్థి ఏడాదికి 12 వస్తాయి. మొత్తం 12 నెలలు ఆచరిస్తే అత్యుత్తమ ఫలితాలు పొందుతారు. కనీసం ఒక్క నెలలో వచ్చే సంకష్టహర చతుర్థి రోజు వ్రతం ఆచరించినా శుభఫలితాలు పొందుతారు. సంకష్టహర చతుర్థి వ్రతం వల్ల ఉపయోగాలు: ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పుడు సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తే మంచి ఫలితం దక్కుతుంది. వ్యాపారం, ఉద్యోగంలో అభివృద్ధి లేనప్పుడు ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే తప్పనిసరిగా శుభఫలితం పొందుతారు. నరదృష్టితో బాధపడేవారు దానుంచి బయటపడేందుకు సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తే మిమ్మల్ని కాపాడుతుంది. ఆర్థిక సంబంధిత సమస్యలున్నా, సంతానం లేకపోయినా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నా, విద్యార్థులకు చదువుపై శ్రద్ధ లేకపోయినా, శత్రుభయం వెంటాడుతున్నా, వివాహం జరగకపోయినా, చేయని తప్పులకు ఫలితం అనుభవిస్తున్నా సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరించడం అత్యుత్తమం. ప్రతిమాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తర్వాత 3-4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయమునకు అనగా సూర్యాస్తమయ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణించాలి. సంకటహర చతుర్థి వ్రత పూజా విధానం: ఈ వ్రతం ఆచరించాలి అనుకుంటే సూర్యోదయానికి ముందే స్నానమాచరించాలి. నీటిలో నల్లటి నువ్వులు వేసి స్నానమాచరించి ఏ కష్టం నుంచి బయటపడాలి అనుకుంటున్నారో, ఏ సమస్య తీరాలని సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తున్నారో మనసులో తలుచుకుని వినాయకుడికి ముడుపు కట్టాలి. సంకష్టహర చతుర్థి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలపాటు ఆచరించాలి. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. వ్రతాచరణ రోజున ప్రాతఃకాలమే తలస్నానం చేసి ఆ తర్వాత గణపతిని పూజించాలి. అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు, కుంకుమలతో అలంకరణను చేయాలి. మనసులోని కోరికను తలచుకొని 3 గుప్పిళ్ల బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి. సంకటనాశన గణేశ స్తోత్రం, సంకటహర చతుర్థి వ్రత కథను చదవవలెను. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్లి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి. శక్తి అనుసారము గరిక పూజను కాని, గణపతి హోమమును కాని చేయించుకోనవచ్చును. సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుడిని కదపరాదు. సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి పూజ చేయాలి. నియమం పూర్తయిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి. వ్రత నియమాలు: ఏ వ్రతం ఆచరించినా ఉపవాసం ప్రధానం. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు పాలు, పండ్లు తీసుకోవచ్చు. రోజంతా మౌనంగా ఉండాలి. మౌనవ్రతం అంటే ఏకంగా మాట్లాడకుండా ఉండిపోవడం కాదు, అనవసరమైనవి మాట్లాడకుండా ఉండడం అని అర్థం. బ్రహ్మచర్యం పాటించాలి. మద్యం, మాంసం ముట్టుకోరాదు. దానధర్మాలు ఆచరించాలి. ఈ వ్రతం ఆచరించిన మర్నాడు అవకాశం ఉంటే గణపతి హోమం నిర్వహిస్తే ఇంకా మంచిది. అవకాశం లేకపోతే దీపారాధన చేసి వినాయకుడికి నమస్కరించుకుంటే చాలు. సంకటహర చతుర్థి వ్రత కథ:
ఒకానొకనాడు ఇంద్రుడు తన విమానంలో భృగండి అనే ఋషి దగ్గర్నించి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుండగా ఘర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపురాజు సురసేనుడు గబగబ బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యం చెందుతూ చూడసాగాడు. అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మరి మళ్లీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా అని. కాని దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేశ దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్లటం కనబడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేశలోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేశదూత, నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది. తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసింది. ఈ రోజు మరణించిందని చెప్పాడు. అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేశలోకానికిగాని స్వనందలోకానికిగాని చేరుకోవటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు. గణేశుని దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమాలారు. ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్యఫలాన్ని వారికివ్వటానికి గణేశుని దూత అంగీకరించనేలేదు. ఆమె దేహంపై నుండి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దానివలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పచ్చు. ఈ కథ సంకష్ట హర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది. వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించినవారు ఎవరైనా గణేశుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని, అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు. మీకు వీడియో నచ్చినట్లయితే ఓం గం గణపతియే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.